హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ ద్వారా డాక్టర్ సన్నీ సాటన్ తొలిసారిగా తలాల మార్పు ప్రక్రియ నేపథ్యాన్ని మరి ఈ ప్రక్రియ ద్వారా సులభంగా పయనించగలగడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి ఈ షిఫ్ట్ ప్రక్రియ తర్వాత వచ్చే నూతన ప్రపంచం గురించి స్పష్టంగా అవగాహన చేసుకోగలిగేలా ఎంతో వాస్తవికంగా నిజ జీవితపు వివరణను అందించే ఈ పుస్తకాన్ని చాలా సామాన్యమైన భాషలో మనకు అందించారు. విశ్వ సమాచారపు మూలాలు అంటూ చెప్తున్నారు, విందామా? ఈ టీవీ సెట్ రిమోట్ ఎవరి నియంత్రణలో ఉంటుంది? సుప్తచేతనకు అన్ని ఛానళ్లను అందుకోగల సామర్థ్యం ఉండే ప్రవర్తత స్థితిలోకి మనం వెళ్ళగానే ఒకే ఛానల్ వచ్చే మన టీవీ సెట్ను అనేక ఛానల్ వచ్చే టీవీ సెట్తో భర్తీ చేసినట్లవుతుంది. అయితే కేవలం టీవీ సెట్లను మార్చడం వలన మన సమస్య తీరిపోదు. రిమోట్ను ఉపయోగించి ఈ టీవీలోని ఛానళ్లను మార్చేది ఎవరు అనేదే ప్రశ్న. ప్రగాఢ ధ్యాన స్థితిలో ప్రజలు కొన్నిసార్లు అలౌకికమైనవిగా వర్గీకరించబడే వివిధ అనుభవాలను పొందుతారు. అయితే ఒకవేళ అలాంటి అనుభవం ఏదైనా వచ్చినా ధ్యానం చేసినప్పుడు ఎలాంటి అనుభవం వస్తుంది అనే దాని మీద వాళ్ళకి ఏమాత్రం నియంత్రణ ఉండదు. ఎందుకంటే అక్కడ ఏ ప్రత్యేక ఛానల్కైనా శృతి అయ్యేలా సుప్త చేతనను నియంత్రించడం లేదా మార్గనిర్దేశం చేయడం ఉండదు. అందువలన ఒక నిర్దిష్ట సమాచారాన్ని పరిశోధించడానికి ధ్యానాన్ని విశ్వసనీయ మూలంగా వినియోగించడం సాధ్యం కాదు. హిప్నోటిస్ట్ అక్కరకు వస్తాడు. ఒక వ్యక్తి ధ్యాన స్థితిలోకి తనంతట తానే వెళ్తాడు. కానీ సాధారణంగా సమ్మోహన ప్రక్రియలో మాత్రం హిప్నోటిస్ట్ అతన్ని ఆ స్థితిలోకి తీసుకువెళ్తాడు. సమ్మోహన స్థితిలో ఆ వ్యక్తి సుప్తచేతన మానసం నియంత్రణను కలిగి ఉంటుంది. కనుక అనేక ఛానళ్ల టీవీ సెట్లో ఏ ఛానల్నైనా లేదా పౌనపుణ్య స్థాయినైనా అందుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అదే సమయంలో హిప్నటిస్ట్ చేతనా మానసం పూర్తి నియంత్రణ కలిగి ఉండి ఆ వ్యక్తి సమ్మోహన స్థితిలో ఉండగా మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు సమ్మోహన స్థితిలో ఉన్న వ్యక్తిని హిప్నోటిస్టు ఉన్నత స్థాయి నాగరికతల్లో దేనితోనైనా అనుసంధానించగలుగుతాడు. కేవలం ఛానల్ మార్చబడుతోంది అని హిప్నటిస్టు సూచిస్తే చాలు. సమ్మోహన స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క సుప్తచేతన మానసం అనే టీవీ సెట్ను పనిచేయించే రిమోట్ను హిప్నటిస్టు ఉపయోగిస్తున్నాడు. ఆహా, ఇప్పుడు మనకు విశ్వపు సమాచారం పూర్తిగా అందుబాటులో ఉంది. ఆధ్యాత్మిక సమ్మోహన స్థితికి ఉన్న శక్తి ఇదే. ఈ పుస్తకంలోని సమాచారాన్ని అందించిన మూలాలు. ఈ పుస్తకంలోని సమాచారం 2 ప్రధానమైన మూలాల నుంచి వచ్చింది. ఆధ్యాత్మిక సమ్మోహన స్థితి. ఈ రచయిత చేత మరియు ఇతర ఆధ్యాత్మిక సమ్మోహకులు చేత ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాలలోనూ ఈ ప్రక్రియ వేలాది మందిపై వినియోగించబడింది. నూతన ప్రపంచం మరి 4వ తలానికి మార్పు చెందడం అనే అంశాలను నిశితంగా పరిశీలించి తెలియజేయడానికి అక్షరాల వేలాది మందిపై జరిగిన వేలాది గంటల సమ్మోహన సమావేశాల్లో బహిర్గతమైన అంశాల వ్రాతప్రతులను వినియోగించడం జరిగింది. ఈ పుస్తకపు అట్ట మీద రచయిత విద్యార్హతలను మీరు చూడవచ్చు. ఛానలింగ్ ద్వారా అందిన సమాచారం భూగ్రహం 4వ తలంలోకి మార్పు చెందడంలో సహాయపడటానికి విశేషంగా కృషి చేస్తున్న వివిధ ఉన్నత స్థాయి అస్తిత్వాల నుంచి ఛానలింగ్ ద్వారా ఈ సమాచారాన్ని అందుకోవడం జరిగింది. మనకు అనేక అస్తిత్వాలు సహాయం చేస్తుండటం వలన ఈ సమాచారాన్ని అందుకోగల గ్రహణ శక్తి, సువిశాల దృక్పథం ఉన్న వ్యక్తుల ద్వారా వాళ్ళు ఈ సమాచారాన్ని అందిస్తున్నారు. సామాజిక నిర్మాణ రీతి అంటున్నారు, విందామా? అతి తక్కువ సంఖ్యలో ఉన్న కొన్ని బృందాలు తప్ప మన సమాజమంతా తీవ్రమైన ఒత్తిడిని సృష్టించి ప్రజల ఆత్మగౌరవాన్ని అణిచివేసే రీతిలో ఏర్పాటై పనిచేస్తోంది. ఈ నిరంతర ఒత్తిడి శారీరక రుగ్మతలతో సహా అన్ని రకాల వ్యాధులుగాను రూపదాల్చుతుంది. ఈ ఒత్తిడిని ఎవరు సృష్టిస్తారు? 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, మనం చేసే పనుల్లో చాలా వరకు మన సంకల్ప స్వేచ్ఛపై ఆధారితమై ఉండడం లేదు. దానికి బదులు సమాజం అంగీకరించే ప్రవర్తనా రీతులకు అనుగుణంగా ఉండడానికి మనం ఆ పనులు చేయాల్సి వస్తుంది.
రెండవది, మరో వ్యక్తి కన్నా మెరుగైన వారుగా ఉండాలనే అవసరం మనం మామూలుగా చేయడానికి ఇష్టపడిన పనులను చేసేలా ప్రోద్బలాన్నిస్తుంది. ఆ పనులు మన అంతర్బుద్ధికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన అహం ఆ పనులను చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది. మనం నైతికంగా ఆమోదయోగ్యమైన వారుగా ఉండాలని, ప్రతిసారి గెలుపొందాలని మన అహం వాంఛిస్తుంది. మనం అహాన్ని వదిలేసిన మరుక్షణమే ఒత్తిడి అంతా మాయమైపోతుంది. అయితే మన అహాన్ని పెంపొందించుకుంటూనే ఉండాలని, బలోపేతం చేసుకుంటూనే ఉండాలని మన సమాజం మనకు బోధిస్తోంది, నిరంతరం బలవంత పెడుతుంది. సామాన్యంగా అది పాఠశాలలోనే మొదలవుతుంది. పాఠశాలలో చేరకముందు సామాన్యంగా పిల్లలకు ఏ సమస్య ఉండదు. పిల్లలు ఏది మంచి ఏది చెడు అనేది నేర్చుకోవడం మొదలుపెట్టి సాధారణంగా తల్లిదండ్రులు ప్రవర్తనలోనూ ఆలోచన విధానాన్ని విలువలను అంగీకరించి వాటికి అనుగుణంగా తనను తాను మలుచుకోవడం ప్రారంభిస్తున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయడానికి బలవంత పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకు, హాయిగా స్వేచ్ఛగా పరుగులు తీస్తూ ఉండే బదులు గంటసేపు ఒక కుర్చీలో కూర్చోవడం. అలాగే పాఠశాలలో ఇతర పిల్లల కన్నా తనను తాను మెరుగైన వాడిగా నిరూపించుకోవడం ప్రారంభించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మిగిలిన వారి నుంచి తీవ్రమైన ఒత్తిడిని పిల్లవాడు ఎదుర్కొంటాడు. ఇతరులతో తనను పోల్చుకోవాల్సిన అవసరం ఉందని పిల్లవాడు తనంతట తాను భావించడు. ఆ ఆందోళన పిల్లవాడిపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.